హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. నేను ఈరోజు హైదరాబాద్ మాదాపూర్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీకి అయితే వచ్చానండి. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఈరోజు శిల్పాభా అని చెప్పేసి ఒక వర్క్ షాప్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా వచ్చేటప్పటికి సెలబ్రేట్ ది బ్యూటీ ఆఫ్ ఇండియన్ ఫోక్ ఆర్ట్ అనమాట. అంటే జానపద కళాకృతులకి సంబంధించిన ఒక ఆర్ట్ కి సంబంధించి ఇక్కడ ప్రెజెంటేషన్ అనేది చేయడం జరుగుతుంది. మనకి వచ్చేటప్పటికి ఏపీలో వచ్చేటప్పటికి కలంకారీ ఆర్ట్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో మనకి తెలంగాణలో వచ్చేటప్పటికి కూడా చెరియల్ ఆర్ట్ అనేది ఇక్కడ ప్రసిద్ధమైనది అనే చెప్పాలి. అయితే ఈ మధ్య కాలంలో అది చాలా అంతరించిపోతుంది. ఆ ఆర్ట్ వేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో దానికి సంబంధించిన కళాకారులు కూడా చాలా తక్కువ ఫ్యామిలీస్ అయితే ఉన్నాయి. రీసెంట్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళని గుర్తించి వాళ్ళని మళ్ళీ తీసుకురావడం జరిగిందనమాట. సో దానికి సంబంధించి ప్రతికృతి అలాగే పాబ్బా అనే 2 కంపెనీలు కలిసి దీనికి సంబంధించిన వర్క్ షాప్ అయితే ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏప్రిల్ 26 ఇనాగ్రేషన్ చేశారు. అలాగే 27, 28 ఈ 2 days కూడా దీనికి సంబంధించిన వర్క్ షాప్ అనేది జరుగుతుంది. స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఇదైతే చేయడం జరుగుతుంది అనమాట. ఎవరికైనా కావాలి అనుకుంటే చక్కగా వచ్చి నేర్చుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం ఈ చెరియల్ ఆర్ట్ అనేది అసలు ఏ విధంగా ఉంటుంది చాలా మందికి తెలీదు. ఒకసారి లోపలికి వెళ్ళి ఆర్ట్ చాలా మంది నేర్చుకుంటూ కూడా ఉన్నారు. వర్క్ షాప్ జరుగుతుంది. ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకుందాం పదండి. సో మనం లోపలికి అయితే వచ్చేసాము. ఆల్రెడీ వర్క్ షాప్ రన్ అవుతుంది, చాలా మంది నేర్చుకుంటున్నారు. ఈ రోజు వచ్చేటప్పటికి చెరియల్ ఆర్ట్ కి సంబంధించిన వర్క్ షాప్ అనేది జరుగుతుంది. రేపు నకాషీకి సంబంధించిన వర్క్ షాప్ జరుగుతుందంట. ఇది వచ్చేటప్పటికి మనకి 11 o'clock నుండి 2 o'clock వరకు వర్క్ షాప్ రన్ అవుతుంది. మనం లోపలికి ఎంటర్ అవగానే మనకి ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ ఈ చెరియల్ ఆర్ట్ గురించి వచ్చేటప్పటికి ఏంటంటే ఇది పూర్వకాలంలో మనకి అంతకుముందు మూవీస్ అవన్నీ లేవు కాబట్టి దానికి సంబంధించి కథల్ని ఏవైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఇలా కళాకృతుల రూపంలో వేసి ఆ కథల్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళనమాట. సో అది ఈ రోజులో అంతరించిపోతుంది కాబట్టి ఈ పబ్బా అలాగే ప్రతికృతి అనే 2 కంపెనీలు కూడా కలిసి మన దేశంలో ఏవైతే కళాకృతులు ఈ విధంగా అంతరించిపోతూ ఉన్నాయో వాటన్నింటినీ ప్రజల్లోకి మళ్ళీ తీసుకురావాలి అనే సదుద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మనకి హైదరాబాద్ లో స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఇది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో మనం చూడొచ్చు ఒకసారి కళాకృతులు అన్ని ఎలా ఉన్నాయి అని చెప్పేసి. ఇవన్నీ పెయింటింగ్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెరియల్ ఆర్ట్స్. అలాగే ఇది వచ్చేటప్పటికి నకాషి అనమాట. ఫేస్ మాస్క్ రిలేటెడ్ గా ఇవన్నీ ఉంటాయి. ఇందులో మనకి దేవుళ్ళవి ఉన్నాయి, స్వామివారి పాదాలు ఉన్నాయి, ఇలా డిఫరెంట్ గా ఉన్నాయి. దీనికి సంబంధించిన వర్క్ షాప్ 28న జరుగుతుంది. 27th వచ్చేటప్పటికి మనకి చెరియల్ ఆర్ట్ కి సంబంధించిన పెయింటింగ్ జరుగుతుంది. సో చూడొచ్చు ఎలా ఉంది అనేది. మనకి తోలుబొమ్మలాట మనం చూస్తుంటాం కదా, తోలుబొమ్మలాట మనకి నథింగ్ బట్ మూవీ రిలేటెడ్ గా ఉంటుంది. ఇది మనకి పెయింటింగ్స్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. అయితే ఇది చెరియల్ అనే ఒక గ్రామం నుండే ఇది స్టార్ట్ అయింది. సిద్దిపేట డిస్ట్రిక్ట్ లో ఈ గ్రామం అనేది ఉందన్నమాట. దీనికి సంబంధించిన పెయింటర్స్ ఎవరైతే ఉంటారో కళాకారులు వాళ్ళు కేవలం ఇప్పుడు 7 కుటుంబాలు మాత్రమే ఉన్నాయంట. సో ఆ 7 కుటుంబాల్లో ఒకరు ఇప్పుడు ఇక్కడ మనకి నేర్పిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ఫ్యామిలీ మొత్తం కూడా వాళ్ళ పిల్లలు అలాగే ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ కళాకృతుల్ని నేర్పిస్తున్నారు. వర్క్ షాప్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాము. నేర్చుకుంటున్న వాళ్ళకు కూడా ఎలా ఉంది అనేది వాళ్ళ అనుభూతిని కూడా తెలుసుకుందాము పద. సో ప్రెసెంట్ మనతో పాటు నేను ఇంతకు ముందు చెప్పాను కదా, ఈ ఆర్ట్ కి సంబంధించి కేవలం 7 ఫ్యామిలీస్ మాత్రమే ఇప్పుడు ఈ ఆర్ట్ లో ఉన్నారనమాట. అందులో ఒకరు గణేష్ గారు. ఆయనతో మాట్లాడదాము. అసలు ఆయన చిన్నప్పటి నుండి నేర్చుకున్నారా, దీన్ని మళ్ళీ ఎలా కొనసాగిస్తున్నారు అనేది తన మాటలో తెలుసుకుందాం. నమస్తే గణేష్ గారు. ఎలా ఉన్నారు? గణేష్ గారు చెప్పండి, అసలు అంటే ఈ ఆర్ట్ కి సంబంధించి చెరియల్ ఆర్ట్ అనేది ఈ మధ్య కాలంలో అంతరించిపోతుందని చెప్పాలి. మీ ఫ్యామిలీలో ఫస్ట్ నుండి కూడా ఇదే ఆర్ట్ లో ఉంటూ వస్తున్నారా? మా ఫ్యామిలీలో ఇదే ఆర్ట్. అయితే ఈ ఆర్ట్ కు ముఖ్య ఉద్దేశం ఏంటంటే నకాషి పెయింటింగ్ అంటారు. నకాషి పెయింటింగ్ అనేది ఏంటంటే
పూర్వము 400-500 సంవత్సరాల నుంచి పని వస్తుంది. అంతమందుకు సినిమాలు నాట్యాల మీద ఆధారపడేది. రాముడు ఎట్లుండేది, కృష్ణుడు ఎట్లుండేది, దేవుళ్ళు వినడమే తప్ప వాళ్ళ రూపాలు తెలియకపోవడం అన్నట్టు. సినిమా ఫీల్డ్ రాకముందు మా దగ్గరికి వచ్చి నకాశీ వంశస్థుల దగ్గరికి వచ్చి మా ఈ పురాణాలు, శివుని పురాణం, రాముని పురాణం ఇట్లా మా దగ్గరికి వచ్చి కథలు, దాని హిస్టరీ మొత్తం ఎవరైతే మాతో పటాలు వేయించుకుంటారో ఒక హిస్టరీ చెప్తే మేము ఊహించుకొని మేము బొమ్మలు గీసేది అన్నట్టు. కృష్ణునికి ఆస్మాన్ కలర్ ఉండాలి, మొగుల్ కలర్ ఉండాలి, శివునికి తెల్ల కలర్ ఉండాలి, అమ్మవారికి పసుపచ్చ కలర్ ఉండాలి, రాధాకు పింక్ కలర్ ఉండాలి. ఇట్లాంటి కలర్స్ మీద మేము అప్పుడు దుకాణాలలో కలర్స్ లేకుండే ఈ గుట్టలలో పోయి రంగురాళ్ళతోని, ఉడత తోకలతోని, ముంగిస తోకలతోని, మేకల తోకలతోని, ఆ చెట్ల ఆకులతోని, ఈ పువ్వులతోని, బచ్చల పూలతోని, ఎల్కాయ పండ్లతోని, అన్ని నేచురల్ కలర్స్, శంకులతోని, ఇట్లా బొగ్గుతోని, ఇట్లా దీపంతోని, ఇట్లా పసుపు దంచే ఆకులతోని, ఇట్లాంటితోని మా తాత ముత్తాతల జనరేషన్ నుంచి ఈ వర్క్ వస్తుంది అన్నట్టు. అయితే వాళ్ళు చేసినప్పుడు ఈ కళ అంతరించిపోయింది. 500 కుటుంబాలు ఉండే. 500 కుటుంబాల నుంచి తన కుటుంబమే ఈ నకాశి కళకు చేసేది, ఇతర వాళ్ళు చేసేది కాకుండా నకాశి కులస్తులే చేసేదురు. తర్వాత ఏమైందంటే అంతరించిపోయింది. ఒకటే ఫ్యామిలీ నుంచి ఇక అదర్ క్యాస్ట్, ఏ క్యాస్ట్ లేకుండా అందరూ ఈ కళను కొనసాగిస్తారు. ఈ ఇప్పుడున్న మార్కెట్, ఇప్పుడున్న గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, నేషనల్ గవర్నమెంట్, బయట దేశస్తులు, మన చదువుకునే అమ్మాయిలు అబ్బాయిలు స్కూళ్ళల్లో ఎగ్జిబిషన్ కండక్ట్ చేసి ఆన్లైన్ ఇప్పుడైతే వచ్చిందో ఆర్టిక్ డెవలప్మెంట్ చాలా బాగా అయింది. ఇప్పుడు ఆర్టిస్టులు ఈ కాలంలో కొంచెం హ్యాపీగా బతుకుతున్నారు. అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మిమ్మల్ని గుర్తించి ఇలా ఒక వర్క్ షాప్ పెట్టాలి అని కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ దాన్ని చూడడం ఎలా ఫీల్ అవుతున్నారు? మాకు ఏ గవర్నమెంట్ అయినా కూడా తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ కళాకారులకు ఎప్పుడు అన్యాయం చేయలేదు. కళాకారులకు ఎప్పుడైనా వాళ్ళ హక్కున చేర్చుకున్నారు. ఎందుకంటే కళ అనేది వాళ్ళ దేశ సంపద. కళాకీర్తి సరస్వతి అన్నట్టు. ఎందుకంటే ఇది డబ్బులు ఉన్నా లేకున్నా మేము డబ్బుల మీద ఆధారపడి కళ చేయడలే. మాకు మక్కువతోని, ప్రేమతోని, డబ్బులు ఎంత వచ్చినా దీని మీద మేము బతుకుతున్నాం. మాకు ఎంతో అంత చేయుత మాకు టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా బాగా సపోర్ట్ చేసింది. కేసీఆర్ గారు కానీ, టీఆర్ఎస్ కానీ, తర్వాత రేవంత్ రెడ్డి సీఎం గారు వచ్చినప్పుడు కూడా మమ్మల్ని మ్యాడ్రిడ్ తీసుకుపోయి యూరోప్ కంట్రీకి కూడా బయట దేశాలకు తీసుకుపోయి మన తెలంగాణ కళాఖ్యాతిని ఇన్మడింపజేసి మాకు కూడా మంచి పేరు తీసుకొచ్చిండు. వాళ్ళందరికీ మాకు సంతోషం, ధన్యవాదాలు. మా పట్ల అభిమానం చూపించుకున్నందుకు. ఎవరైతే ఈ వర్క్షాప్ కండక్ట్ చేసి మా ఇంటికి వచ్చి దీప్తి గారు, దేశాయ్ మేడం గారు వీళ్ళంతా మా దగ్గరికి వచ్చి ఈ కళను మీ ఇంటికే కాదు ప్రపంచం మొత్తం చాటింపు చేయాలి, మేము కూడా వర్క్షాప్ చేసి కండక్ట్ చేసి ఇస్తామని చెప్పి మమ్మల్ని కూడా ఇక్కడ ఇన్వైట్ చేసి మా కళకు ఎంతో అంత మాకు ఆద్యం పోస్తున్నారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు మొత్తానికి వచ్చేటప్పటికి? మీరు మీ ఫ్యామిలీకే పరిమితం కాకుండా ఇక్కడికి వచ్చి ఇంకా కొంతమందికి నేర్పిస్తూ ఉన్నారు. ప్లస్ మీరు ఏంటంటే మీ పిల్లల్ని కూడా ఈ ఆట అనేది నేర్పించి ఇది అంతరించిపోకుండా ఉండేలా చూసుకుంటున్నారు. అయితే ఫీల్ అనేది ఏంటి మేడం, ఇది చెయ్యాలి మనం. ఎందుకంటే ఇది మన దేశానికి సంబంధించిన ఒక గొప్ప కళ. ఇది మన తెలంగాణలో పుట్టింది, తెలంగాణకనే కాదు, మాకు అమెరికా నుంచి కానీ, లండన్ నుంచి కానీ, ఆస్ట్రేలియా నుంచి కానీ, ఇటలీ నుంచి కానీ ఈ పెయింటింగ్ గురించి చాలా ఫోన్లు చేసి అడుగుతుంటారు. ఇది అద్భుతం, ఇది మాస్కులు, పెయింటింగ్లు, దీని వివరణ గురించి మా అక్క నుంచి కూడా ఆర్డర్స్ ఇస్తారు అన్నట్టు. అయితే ఇళ్ళల్లో ఎందుకంటే ఇప్పుడు ఇళ్ళల్లో కంటిన్యూగా హ్యాండిక్రాఫ్ట్ ఐటమ్స్ చాలా వాడుకుంటారు. ఈ ఆన్లైన్ ఎప్పుడైతే వచ్చిందో చాలా వాడుకుంటారు. మేము చేసుకున్న పీరియడ్ లో ఒక 20 సంవత్సరాలు చాలా కష్టాలు ఉండే మాకు. కానీ ఇప్పుడు కొంచెం బాగుంది, అందరు సపోర్టింగ్ చేస్తున్నారు. అందుకే మా పిల్లలకు, మా అమ్మాయి వాళ్ళందరూ కూడా మేము నేర్పించడం జరిగింది. కానీ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం మేడం. మీ పాపతో కూడా మాట్లాడదాము. ప్లీజ్ కమ్. మీ పేరు? అశ్విన్. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు
ఇక్కడ వచ్చి ఇదంతా మీరు నేర్చుకోవడం, ఇంతమందికి నేర్పించడం? అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం మాకు ఈ పని వచ్చినందుకు. మా డాడీ దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం. 10-12 ఇయర్స్ నుంచి చదువుకుంటూనే ఓకే. ఈ పని మా డాడీ నేర్చుకున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం. ఓకే. మాతో అంతం కాకుండా ఇంకా చాలా మందికి నేర్పించాలని మా ఇంటి దగ్గర ట్రైనింగ్ స్కీమ్ తో నేర్పిస్తున్నాం. ఓకే. ఇంటి దగ్గర కూడా క్లాసెస్ అనేవి రన్ చేస్తున్నారు. మీ మదర్ కూడా పెయింట్ చేస్తారా? సో అయితే ఈ పెయింటింగ్స్ మీ నాన్నగారు చెప్పారు, ఇప్పుడు అప్పట్లో నేచురల్ కలర్స్ అన్ని యూజ్ చేసేవాళ్ళమని. పెయింటింగ్స్ తర్వాత నకాషి మాస్క్ లా ఉన్నాయి కదా, వాటికి ఏం మెటీరియల్ యూజ్ చేస్తారు, ఎలా చేస్తారు? చింతగింజ. చింతగింజల పిండి కట్టెపప్పు రెండు మిక్స్ చేసుకొని అవి మాస్క్ వేస్తాం. ఓకే. అవి ఎంత టైం పడతాయి చేయడానికి? అంటే 1 వీక్ పడుతుంది ఓకే. ఆరడానికి. ఒక రోజేమో మన మట్టి చాంచ వేసుకుంటాం. మ్మ్. చాంచ వేసుకొని ఒక 10 వేసుకొని 10 మీద మన చింతగింజల పిండి కట్టెపొట్టేసి మన చపాతి పిండి లాగా చేసుకొని దానికి వేసి ఇట్లా ఒత్తి ఎండకు పెడితే 2 రోజులు ఎండుతుంది. ఓకే. 2 రోజుల తర్వాత బుర్ర తీస్తాం. బుర్ర తీసినాక దాని మీద ముక్కులు బూతులు చేయితోటి పెట్టుకుంటాం. ఓకే. అంటే మనకి దానికి అచ్చులేమి ఉండవు, డైరెక్ట్ మనం చేయడం, చేయితోటి ఆ బొమ్మ అంతా మనం చేయడమే. మనం చేయాలి. ఓకే. ఇప్పుడు మనకి ఈ పెయింటింగ్స్ వచ్చేటప్పటికి స్టోరీస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసేలా ఉంటాయి కదా, అవి కూడా మనకి దేవుళ్ళు బొమ్మలు అన్ని చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటాం. ఓకే. మాక్సిమం ఎంత టైం పడుతూ ఉంటుంది పెయింటింగ్స్ కి అయితే? ఎంత టైం పడుతుంది అసలు? ఎలా డ్రా చేసుకుంటారు ఇవన్నీ? పెయింటింగ్స్ కంటే మనం ఊహించుకొని, ఇప్పుడు ఒకవేళ మీరు ఒక థీమ్ కావాలన్నా కూడా ఆ థీమ్ మేము ఊహించుకుంటాం. మాకు Okay. ఇది కావాలి అని మీరు చెప్తారు కదా, మ్మ్. అది మా మనసులో ఊహించుకొని ఒక బట్ట తీసుకొని బట్ట మీద ఎంత ఏ సైజులో వస్తుంది ఆ బట్ట అని తీసుకొని దాని సైజ్ వేసిస్తాం. ఓకే. సో అశ్విని, మీరు చెప్పండి, అసలు అంతరించిపోతున్న ఒక కళ, దట్టు అది మీ ఫ్యామిలీకి సంబంధించినది అన్నమాట, ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? అంటే ఈ కళ అప్పుడు ఎవరికి తెలియదు. ఇప్పుడు మా ఊర్లోనే ఎవరికి తెలియదు ఇది ఇంకా ఒక పెయింటింగ్ ఉంది ఇలాంటిదని. మ్మ్. ఇది ఇలా వర్క్ షాప్స్ పెట్టి ఇక్కడ అందరికి నేర్పించడం, అందరికి తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది. అట్లనే ఇది అంతరించిపోకుండా ఇంకా ముందు ముందుకి చాలా అందరికి తెలియాలని. ఓకే. మీరు కూడా వెళ్ళారా అదర్ స్టేట్స్ కి కానీ కంట్రీస్ కి కానీ వెళ్ళినప్పుడు? ఢిల్లీకి వెళ్ళాము. ఢిల్లీకి వెళ్ళి ఇట్లనే వర్క్ షాప్స్ చేసాము. ఓకే. ఢిల్లీ, లక్నో, చెన్నై అట్లా వెళ్ళి చేస్తాం. ఓకే. మన తెలంగాణకి సంబంధించిన ఒక మంచి కళకి మీరు మీ కుటుంబం ఒక పునాదులు లాంటిది, అక్కడ నుండి వస్తుంది. సో దానికి ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అశ్విని, ఆల్ ది బెస్ట్. అట్లైన ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నకాషి అనే కులానికి సంబంధించిన ఒక ఫ్యామిలీ అన్నమాట. ఒకప్పుడు ఒక 500 కుటుంబాల వరకు ఈ చర్యలు అనే గ్రామంలో ఉండేవాళ్ళు. సో ఇప్పుడైతే ఎవరికి వాళ్ళు వృత్తిరీత్యా అనేది కొంచెం పక్కన పెట్టి ఎవరికి వాళ్ళు డబ్బు సంపాదించడానికి కానీ లేదంటే అదర్ జాబ్స్ చేయడం కానీ ఈ విధంగా బయటకు రావడం జరిగింది. ఎప్పుడైనా సరే మనకి ఆదరణ ఉంటేనే దానికి సంబంధించి ఇంకా వర్క్ అనేది ఎక్కువ చేయాలనే ఆలోచన కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ప్రస్తుతం వచ్చేటప్పటికి తెలంగాణ గవర్నమెంట్ మొదటి నుండి కూడా సపోర్ట్ చేస్తున్నారని అయితే వాళ్ళైతే చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నారని చెప్పాలి. ప్రజెంట్ వచ్చేటప్పటికి ఢిల్లీలో కావచ్చు, అదర్ స్టేట్స్ కావచ్చు, అదర్ కంట్రీస్ కావచ్చు, అక్కడికి కూడా వెళ్ళి మన తెలంగాణకి సంబంధించిన ఈ చర్యలాట అలాగే నకాషీ పెయింటింగ్స్ అనేవి నేర్పించడం అనేది మంచి పరిణామం అనే చెప్పాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే చాలా మంది వర్క్ నేర్చుకుంటున్నారు. అయితే ప్రజెంట్ వచ్చేటప్పటికి అశ్విని, ఇక్కడ ప్రజెంట్ వచ్చేటప్పటికి నేర్చుకున్న వాళ్ళకి కొంచెం ఏమైనా నాలెడ్జ్ ఉండాలా లేదంటే స్టార్టింగ్ నుండి మీరే నేర్పిస్తున్నారా? అంటే కొంచెం ఆర్ట్ మీద టచ్ ఉండాలి. ఓకే. మాకు ఇప్పుడు స్కెచ్ నేర్పించడానికి ఒక 1 వీక్ దాకా పడుతుంది. Okay. కొంచెం tough ఉంటది. కొంచెం ఆర్ట్ టచ్ కొంచెం పెయింటింగ్స్ వేసే స్కిల్ ఉంటే ఆ తర్వాత ఇది ఈజీగా వస్తుంది. ఓకే. మనకి ఇందులో వచ్చేటప్పటికి ఏ థీమ్ చెప్పినా సరే మీరు డ్రా చేయగలుగుతారా? అంటే మేము వెనకట ఎలా చేస్తాం, పండ్లింట్లో పనులు, బాయిలో నీళ్లు చేయడం, ఓట్లు రుబ్బడం, అవన్నీ మేము మన కల్చర్ రిలేటెడ్ గా ఉండేవి పెయింట్ చేస్తూ ఉంటారు. ఓకే. థ్యాంక్ యూ. సో వర్క్ షాప్ లో చాలా మంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, మీ పేరు? నివేదిత. ఓకే. సో ఎలా అనిపిస్తుంది ఈ ఆర్ట్ ని మీరు నేర్చుకోవాలి? నాకు నార్మల్ గా ఫోక్ ఆర్ట్ చాలా ఇంట్రెస్ట్. ఓకే. చూడగానే ఎన్రోల్ చేసుకున్నా అండ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఈ ఆర్ట్ ఫామ్ నేర్చుకుంటున్నాను. ఓకే. ఇప్పుడే ఫస్ట్ టైం నేర్చుకుంటున్నారు కదా, ఈజీగానే ఉందా హార్డ్ గా ఉందా? యా, అంటే నాకు కొంచెం ఆర్ట్ టచ్ ఉంది కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ ఇట్ గుడ్, బట్ చేయడం కన్నా కూడా దాని గురించి తెలుసుకోవడం ఐ వాస్ రియల్లీ హ్యాపీ. ఓకే. ఎలా అనిపించింది చర్యల ఆర్ట్ గురించి మీరు తెలుసుకోవడం ఇదంతా? వెరీ నైస్ యాక్చువల్లీ. ఐ మీన్ ఇంత రిచ్ ట్రెడిషన్ హెరిటేజ్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు క్యారీ ఇట్ ఫార్వర్డ్ అని నాకు అనిపించింది. ఎస్పెషలీ ఫోక్ ఆర్ట్స్ ఇలాంటి ఆర్ట్స్ అని వీ హ్యావ్ టు క్యారీ ఇట్ ఫార్వర్డ్. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండి, చాలా బాగుంది.
ఇట్స్ లైక్ డిటాక్స్, మంచి వర్క్ షాప్, చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే, రేపు కూడా వస్తున్నారా వర్క్ షాప్ కి? ఫ్యామిలీ కమిట్మెంట్. ఓకే, ఈ రోజు అయితే మొత్తానికి ఆల్మోస్ట్ ఈజీగానే ఉందనిపిస్తుందా? యా నేర్చుకునే కొద్ది ఇంట్రెస్టింగ్ ఉంది, చేయగలము, బట్ గైడెన్స్ ఉంటే ఖచ్చితంగా చేయగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ అండి, మీ పేరు? హాయ్ అండి, నా పేరు స్నేహ అండి. ఓకే, ఎలా అనిపిస్తుంది ఆర్ట్ మీరు నేర్చుకోవడం? ఫీలింగ్ వెరీ గుడ్ అండి. యాక్చువల్లీ తెలంగాణ స్టేట్ ఆర్ట్ ని నేర్చుకుంటాను. ఐఎమ్ యాక్చువల్లీ ఫీలింగ్ ప్రౌడ్. ఓకే, ఐ స్టేడ్ హియర్ ఫర్ సమ్ టైమ్ బట్ నౌ యాక్చువల్లీ ఫీల్ కనెక్టెడ్. ఓకే. ఇట్ ఫీల్స్ వెరీ నైస్. అంతకు ముందు ఎప్పుడైనా తెలుసా మీకు? ఐడియా ఉందా ఈ చర్యల ఆర్ట్ గురించి? అసలు నాకు నిజంగా ఐడియా లేదు. ఓకే, సో పబ్బాని ద్వారా నాకు తెలిసింది Hmm. అండ్ ఇమీడియట్లీ రిజిస్టర్ చేశాను. సో Okay. వీఆర్ ఎంజాయింగ్ ఇట్. ఓకే. ఈజీగానే ఉందా, హార్డ్ గా అనిపిస్తుందా? పెయింటింగ్ ఈజ్ ఈజీ, స్కెచింగ్ కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది ద Okay. బిగినింగ్ అనుకుంటా. సో ఆ తర్వాత ఐ థింక్ ఇఫ్ వి ప్రాక్టీస్ వి కెన్ డూ దట్. ఓకే, సో ఇక్కడ అన్ని ప్రొవైడ్ చేయడం వాళ్ళే ప్రొవైడ్ చేశారా? అవునండి, workshop కి? మెటీరియల్ అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేశారు. యా, Okay. వి జస్ట్ కేమ్ ఆరామ్ సే వి సాట్. ఎంత టైం పడుతుంది పెయింట్ చేయడానికి? ఇదే ఫస్ట్ పెయింటింగ్ ఇది ఫస్ట్ పెయింటింగ్ అండి. ఓకే, ఆల్మోస్ట్ 3 hours నుంచి కూర్చున్నాం. ఓకే. 3 hours ఈజీగా పడుతుంది. చర్యల ఆర్ట్ గురించి మీరేం తెలుసుకున్నారు వచ్చిన తర్వాత ఇక్కడికి? ఇట్ ఈస్ అబౌట్ ఇండియన్ కల్చర్, రైట్? సో సో మచ్ ఇట్ టాక్స్ అబౌట్ ఇండియన్ కల్చర్. దట్ ఈస్, అది ఒక్కటి మాత్రం చాలా ప్రౌడ్ గా ఉంది. ఓకే, కొత్తగా ఏదో ఇంకా పాతది కూడా కొత్తలో ఉంది యాక్చువల్ గా. ఓకే, సో ఇట్స్ వెరీ నైస్. ఓకే. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ అండి, Hi, మీ పేరు? Yogita. My name is Yogita. ఓకే, యోగిత గారు, ఎలా అనిపిస్తుంది ఆర్ట్ మీరు నేర్చుకోవడం? Yeah, it's nice. It's actually depicting a lot of stories, so that way it's really beautiful. We get to see a lot of cultural things here, and nowadays the folk paintings are actually not into trend, but then after seeing these kind of paintings, we are actually getting connected to the culture. ఓకే, So that's really nice. మీకు అంతకుముందు ఐడియా ఉందా చర్యల ఆర్ట్ గురించి? ఇప్పుడు తెలుసుకొని నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ వచ్చింది? No, I didn't have any idea, to be very frank. But then I think we have similar arts in North. I'm from North, so ఓకే, I can relate. Yeah, it is similar to the other paintings that we have in North. But then yeah, I'm staying here in Telangana, so wanted to be a part of it. ఓకే. ఎలా అనిపిస్తుంది నేర్చుకుంటుంటే? ఇంట్రెస్టింగ్ గా ఉందా, లేదంటే కష్టంగా ఉందా, హార్డ్ గా ఉందా, ఎలా ఉంది? It's not hard, but then the story that you're bringing to the paper or the canvas, it is really kind of giving it a detailed look. As you can see, a lot of paintings here we are giving a picture of the two ladies basically grinding. This is a manual way of grinding earlier those days, right? So this actually gives overall picture of that. So that is basically difficult. Otherwise, the sketching part is also a little tricky. The painting, we are finding it a little interesting overall. ఓకే, Yeah, ఓకే. థ్యాంక్ యూ సో thank మచ్. you. సో చూసాం కదా, మొత్తానికి అయితే ఇక్కడ వర్క్ షాప్ కి వచ్చిన వాళ్ళు కూడా ఈ పబ్బాని ఇన్స్టాగ్రామ్ ద్వారా మేబీ తెలుసుకొని వచ్చారు. సో ఇది ఎవరైనా నేర్చుకోవాలి అనుకున్నా సరే ఈ ఇన్స్టా పేజ్ ద్వారా కూడా వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు అనమాట. ఇంకా చాలా మంది నేర్చుకుంటూ ఉన్నారు, చాలా ఇంట్రెస్టింగ్ గా పెయింట్ చేస్తూ ఉన్నారు. సో దీన్ని ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో దానికి సంబంధించిన ప్రతీతి గారు అలాగే రచిత గారు కూడా ఇక్కడ ఉన్నారు. అసలు వాళ్ళకి థాట్ ఎందుకు వచ్చింది, మన ఆర్ట్స్ అన్ని తీసుకురావాలి, మళ్ళీ మన కల్చర్ లోకి మన ఏమున్నాయి, మన కంట్రీలో ఇంట్రెస్టింగ్ థింగ్స్ అనేవి తెలుసుకొని అందరికీ కూడా నేర్పించాలని చెప్పి చాలా ఎక్సైటింగ్ గా వాళ్ళు నేర్పిస్తూ ఉన్నారు. సో వాళ్ళతో కూడా మాట్లాడదాం, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది. ఈ ఆర్ట్ గ్యాలరీ వచ్చేటప్పటికి మనకి సాంస్కృతిక ఈ కళలకి సంబంధించినంతా కూడా వీళ్ళే అరేంజ్ చేయడం జరిగింది వర్క్ షాప్ అనేది. ప్రతికృత్ అలాగే పాపాని ఈ రెండు కంపెనీస్ కి సంబంధించి వీళ్ళు అన్ని స్టేట్స్ కి సంబంధించిన ఏవైతే కళాకృతులు అంతరించిపోతున్నాయో వాటికి సంబంధించిన వర్క్ షాప్స్ అనేవి ఇండియా వైడ్ గా అన్ని స్టేట్స్ లో అరేంజ్ చేస్తున్నారు. ప్రెసెంట్ వచ్చేటప్పటికి మనకి హైదరాబాద్ లో అరేంజ్ చేయడం జరిగింది. సో వాళ్ళకి ఈ ఐడియా ఎలా వచ్చింది, ఎందుకు కండక్ట్ చేయాలనిపించింది, ఎలా అనిపిస్తుంది వాళ్ళకి అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ ప్రతితి గారు, Hello. హౌ ఆర్ యూ? I'm good. సో ఈ ఐడియా ఎందుకు వచ్చింది మీకు అసలు? So basically, we've been doing this since 3 years now. Pratikrit is into Indian heritage folk art, and we collaborated with Rachita and Bob Bani. Or humne we got this idea of Shilpaba of getting all the artists together and having a workshop. ఓకే, Yes. రచిత గారు మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది మన ఇండియాకి సంబంధించిన చాలా ఆర్ట్స్ కి సంబంధించి ఇలా వర్క్ షాప్స్ అనేవి మీరు కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో హౌ యూ ఫీల్?
this has actually been a dream because I wanted everyone to know about art. The ultimate goal of Bobani is to bring, like, everyone should know about art. So it's finally happening. So I'm feeling very happy. ఓకే, Yeah. అసలు మీలో ఎవరికి వచ్చింది ఈ ఐడియా? ఎందుకు అనిపించింది ఇలా ఒక వర్క్ షాప్స్ అనేవి కండక్ట్ చేయాలి, మన కల్చర్ ని తీసుకురావాలి? So it's both of our idea actually. Both Three of of us. three of us, all of Okay. them worked hard together, and we came up with Shil Baba and the concept that that we should go all over 28 states in India and start from Telangana because it's such a rich culture, rich history, and Chariot has a long history of around 400 years. So we thought, why not start from here? Because the young crowd and generation of Telangana is very thriving and booming. It's full of hunger to learn something new and something different. మన కల్చర్ కి సంబంధించి, మన హిందూ దేవతలకి సంబంధించి వీటన్నింటినీ కూడా ఒక పెయింటింగ్ రూపంలో కథల్ని వివరించే విధంగా ఈ పెయింటింగ్స్ అనేవి వేయడం జరిగింది. ఎవరికైతే కావాలో మన థీమ్ ఏదైతే ఉందో ఇప్పుడు వాళ్ళకి వచ్చి చెప్పినా సరే ఆ థీమ్ ని వాళ్ళు ఇమాజిన్ చేసుకొని మనం ఏం చెప్తున్నాం అనేది వాళ్ళు గ్రహించి ఇలా పెయింటింగ్ రూపంలో మన కళ్ళ ముందు కట్టినట్లు ఇలా చూపిస్తారనమాట. సో పెయింటింగ్ మనం చూడొచ్చు, మనకి శ్రీకృష్ణుడు పక్కన ఇదంతా కూడా ఏ విధంగా పెయింట్ చేశారో, దీనికి సంబంధించి ఏ దేవుడు ఏ కలర్ లో ఉండాలి, కలర్స్ ఏ విధంగా ఇవ్వాలి అనేది చూసుకొని కూడా ఇలా పెయింట్ అనేది చేయడం జరుగుతుంది. వర్క్ షాప్ లో కూడా మనకి ఏవైతే అవసరం ఉంటాయో క్యాన్వాస్ కానీ పెయింటింగ్స్ కానీ అవన్నీ కూడా వీళ్ళే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూడడానికి రావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే చక్కగా వచ్చి ఇది విజిట్ చేయొచ్చు. అలాగే వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నప్పుడు అందులో పార్టిసిపేట్ చేయాలి, నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఒక మినిమం ఛార్జ్ అనేది తీసుకుంటారట. సో ఇది 27 అలాగే 28 మనకి ఇక్కడ రన్ అవుతుంది. ఒకవేళ తర్వాత కూడా ఎవరైనా నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే కనుక పబానీ ఇన్స్టా యాప్ ద్వారా వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. అలాగే మనకు ఈ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఆ కాంటాక్ట్ నెంబర్స్ నేను డిస్క్రిప్షన్ లో స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. చక్కగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేసి మీరు కూడా నేర్చుకోవచ్చు. సో ఇది ఇవాల్టి స్పెషల్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.